అండ్ ఆ యూరిక్ యాసిడ్ సపోజ్ మన శరీరం నుంచి బయటికి వెళ్ళట్లేదంటే అప్పుడు మనం బ్లడ్లు తిరుగుతాయి అన్నమాట. ఓకే. బ్లడ్లు తిరిగితే అప్పుడు ఎక్కడెక్కడ వెళ్ళి స్టక్ అయిపోతే అక్కడ మనం నొప్పిలు స్టార్ట్ అయిపోతాయి, ఓకే. బాపు స్టార్ట్ అయిపోతాయి. అక్కడ స్పెషల్గా నేను చూసిన ప్రకారంగా అయితే స్పెషల్గా జాయింట్ పెయిన్స్, మోకాలు నొప్పులు, యాంక్లేజ్ జాయింట్ పెయిన్, ఎల్బో ఎక్కడ కూడా బాచిపోతాయి, మొత్తం వెన్నునొప్పి కూడా, రిస్ట్ జాయింట్ బాగా బాచిపోతాయి, ఈ ఫింగర్స్ అన్ని నొప్పిలు ఉంటాయి. ఓకే, ఈ ఫింగర్స్ అన్ని ఇక్కడ ప్రెస్ చేస్తే బాగా నొప్పి ఉంటాయి. అండ్ స్పెషల్గా పచ్చిగా అనిపిస్తాయి. ఓకే, మొత్తం పెయి మొత్తం పచ్చిగా అనిపిస్తాయి, మొత్తం పచ్చిగా అనిపిస్తాయి. అండ్ దట్ ఈస్ హారిబుల్ పెయిన్. అండ్ ఆన్సెట్ ఆఫ్ పెయిన్ ఈజ్ వెరీ సివియర్ అన్నమాట. ఇమ్మీడియట్లీ పెయిన్ స్టార్ట్ అవుతుంది అండ్ చాలా సివియర్ అయిపోతుంది. చాలా సివియర్ అయితే ఒక వ్యక్తి లేచి నడవడం కష్టం. విత్ ఇన్ 1 hour or 2 hours ఆఫ్ టైమ్ హిల్ బికమ్ ఇంపేషెన్స్ అన్నమాట. ఆ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ నడవలేక పరిస్థితికి వచ్చేస్తే అప్పుడు ఏంటంటే మనం బాధపడుతున్నాం, ఏమైంది అని డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఇన్కేస్ టెస్ట్ చేస్తే వాళ్ళకు తెలుస్తాయి, లైక్ యూరిక్ యాసిడ్ బాగా డెవలప్ అయిపోయింది.